హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు నాని ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేటప్పటికి విజయవాడ సితారా కన్వెన్షన్ దగ్గర ఉన్నాను అనమాట. సితారా కన్వెన్షన్ అంటే మనకి గట్టెనకమల్ అంటారు, భవానీపురం. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి 105 గజాల్లో ఇండివిజువల్ డూప్లెక్స్ హౌస్ 3 BHK. సో ఇదేంటంటే మనకి ఫేసింగ్ సౌత్ అవుతుంది. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఇచ్చారు. సో లోపలికి వెళ్దాం. సో ఇది వచ్చేటప్పటికి హాల్ ఫ్రెండ్స్. కింద వచ్చేటప్పటికి మనకి ఒక సింగిల్ బెడ్రూము, కిచెను, అటాచ్డ్ బాత్రూము, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఒక బెడ్రూము. సో దానికి అటాచ్డ్ వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి కిచెన్. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకి 2014లో చేశారు ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఏంటంటే ఉండట్లేదు కాబట్టి కొంచెం ఇదంతా కూడా కొద్దిగా పాడైంది. సో చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ చేయించుకుంటే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది. ఇది ఒకటి మనకి కామన్ వాష్ ఏరియా ఇచ్చారనమాట, వాష్ ఏరియా ఇది. సో ఫాల్ సీలింగ్స్ అన్నీ ఉన్నాయి. చిన్న దేవుడి మందిరం ఇచ్చారు. సో రోడ్ ఫేసింగ్ సౌత్, కాకపోతే ఏంటంటే హౌస్ మెయిన్ గుమ్మం వచ్చేటప్పటికి ఈస్టే అనమాట. మనకి కార్లు కూడా హెచ్బ్యాక్ కార్లు, చిన్న కార్లు అయితే 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కార్ పార్కింగ్. సో ఇప్పుడు పైన వచ్చేటప్పటికి రెండు బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. టాయిలెట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ఒక బెడ్రూము. దీనికి ఒక టాయిలెట్, దీనికి అటాచ్డ్ టాయిలెట్. సో ఫ్రంట్ మనకి ఈస్ట్. సో ఈస్ట్లో అంతా బాల్కనీ ఇచ్చారు. సో బాల్కనీ బాగుంది. అంటే మనం బట్టలు అవన్నీ కూడా బట్టలు ఆరబెట్టుకోవడానికి అనేటివి కూడా బాగుంది. అట్లాగే పైన టెర్రస్ కూడా ఓపెన్ టెర్రస్. ఇది వచ్చేటప్పటికి మనకి సితారా కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఫ్రెండ్స్. ఇది టువర్డ్స్ ఇటు మిల్క్ ప్రాజెక్ట్ ఫ్లేవర్ వైపు, అట్లాగే ఇటు రైట్ సైడ్ వెళ్తే మాత్రం మనకి ఇటు భవానీపురం మళ్ళీ అమ్మవారి గుడి వైపు రోడ్డుకి టన్నెల్ వైపుకి రైట్ సైడ్కి వెళ్ళొచ్చు. సో లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. సో రోడ్డుకి చాలా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనం ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే జస్ట్ ఆటోలు అవన్నీ కూడా సర్వీస్ ఉంటుంది. మనం రోడ్డు మీద దిగి జస్ట్ ఒక 150 ఫీట్ వస్తే మనం, సో నియర్ బై చాలా హౌస్ ఇది. 150 ఫీట్ వస్తే ఇంటికి రీచ్ అయిపోతాం. ఇది సెకండ్ ఫ్లోర్, అంతా ఓపెన్. ఇది సో దీనికి ఏంటంటే రోడ్డు కొంచెం 20 ఫీట్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సిమెంట్ రోడ్డు కదా. మనకి కార్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. కార్ రావడానికి ఇబ్బంది ఏం లేదు. సో మనకి మెయిన్ రోడ్డు చాలా నియర్ బై, చాలా దగ్గర అది కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్డు. సో ఇది కొంచెం ఎవరో ఉండట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ లేక ఎట్లా ఉంది. సో ఇది నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది హౌస్. ఒక ఫ్యామిలీకి అయితే చాలా చక్కగా ఉంటుంది. 3 BHK ఫ్లాట్ కదా, 3 BHK హౌస్ కాబట్టి. ఫ్రెండ్స్, ఇది అంటే చాలామంది నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ పెట్టట్లేదని అడుగుతున్నారు. అంటే ఏంటంటే కస్టమర్స్ కొంతమంది ప్రైస్ ఓపెన్గా చెప్పొద్దు అంటున్నారు, అందుకని నేను పెట్టట్లేదు అనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను ప్రైస్ ఏంటనేది అందులో చెప్తారు మీకు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు దీనికి సంబంధించిన
వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.